ఇది నీ కూతురు మొన్న ఎవరితోనో లేచిపోవాలని చూసిందని అపూర్వ ఎంత చెప్తున్నా కూడా కేపీ అసలు పట్టించుకోడు, వినడు. ఏంటి అపూర్వ గారు అబద్ధాల మీద అబద్ధాలు చెప్తున్నారా? నా కూతురు అలాంటిది కాదు అని చెప్తూ కాలేజ్‌కి ఫోన్ చేస్తాడు. ఏంటి సార్ ఈరోజు మా బిందుకి ఎగ్జామ్ ఉందా అని అడగటంతో, అసలు మీ బిందు కాలేజ్‌కే రావటం లేదేంటి? మేము మెసేజ్ కూడా పెట్టాము ఈరోజు ఎగ్జామ్ ఉందని. హాల్ టికెట్ కూడా తీసుకోలేదు అని అతను చెప్పటంతో, మా ఇంట్లో మెసేజ్‌లు చూసుకోవటం తక్కువలెండి. మా బిందు ఇప్పుడు వస్తుంది, హాల్ టికెట్ తీసుకొని ఎగ్జామ్ రాస్తుంది అని కేపీ ఫోన్ పెట్టేసి, ఏంటి అర్థమైందా అని కేపీ కోపంగా అపూర్వ వైపు చూస్తూ ఉంటాడు. పిన్ని నువ్వు కూడా బిందుకి తోడుగా వెళ్ళు అని చెప్పటంతో అలాగేనని గోరింటాకు అంటుంది. తర్వాత ఎస్పీ సూర్య బార్‌కి వెళ్ళి ఫుల్లుగా మందు కొడుతూ ఉంటాడు. అప్పుడే చెర్రీ ఇద్దరు ఫ్రెండ్స్‌తో అదే బార్‌కి వచ్చి, రేయ్! ఈరోజు మన టార్గెట్ వాడేరా! నేను చెప్పాను కదా! వాడి పేరు ఎస్పీ సూర్య. ఉద్యోగం ఊడిపోయింది. ఈరోజు మనం చంపాల్సింది వాడినేనని చెర్రీ అనడంతో, అదేంట్రా పోలీస్ అంటున్నావు, చంపేయాలంటున్నావు, కొట్టాలని కదరా నువ్వు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు అని ఫ్రెండ్స్ అంటారు. రేయ్! నేనేదో టంగ్ స్లిప్ అయ్యి మాట్లాడాను లేరా! చచ్చేలా కొట్టాలని అర్థం. మా అన్నయ్యని టార్గెట్ చేసి చంపాలని చూశార్రా! మనం ఇప్పుడు చావు కొట్టాలి అని చెర్రీ చెప్పటంతో, రేయ్ పోలీస్ కదరా! ఏదైనా ప్రాబ్లమ్ వస్తుందేమో నాకు భయంగా ఉందని ఒక ఫ్రెండ్ అంటే, అవునురా అని ఇంకొకతను కూడా అంటాడు. రేయ్! అతనికి ఉద్యోగం ఊడిపోయింది. ఎటువంటి ప్రాబ్లమ్ రాదురా! నేనున్నాను కదా! కావాలంటే కొంచెం ధైర్యం కోసం మందు వేసి మరీ కొడదాంలే అని చెర్రీ అంటాడు. ఎస్పీ సూర్య అక్కడే తప్పతాగి పడిపోయి చాలా మత్తుగా కూర్చొని ఉంటాడు. రేయ్! అసలు కాన్సెప్ట్ ఏంట్రా అని ఫ్రెండ్ అడగటంతో, రేయ్! నేను బార్ వాళ్ళతో మొత్తం కూడా డీల్ మాట్లాడుకున్నాను లేరా అని చెర్రీ ఒక విజిల్ వేయటంతో అక్కడ రకరకాలుగా లైటింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సూర్య ముఖంపై రకరకాలుగా పడుతూ ఉండటంతో, రేయ్! ఇది బారా ఇంకేమైనా రారా అని సూర్య అరుస్తూ ఉంటాడు. రేయ్! వాడు ఇప్పుడంటే సస్పెండ్ అయ్యాడురా! కానీ ఉద్యోగంలో చేరిన తర్వాత ప్రాబ్లమ్ అవుతుంది కదా! మనల్ని టార్గెట్ చేస్తే ఎలా అని ఫ్రెండ్ అడగటంతో, ఇక చెర్రీ అయితే కేపీని కొట్టిన విషయం, గగన్‌ని టార్చర్ పెట్టిన విషయం మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ రగిలిపోతూ కొంచెం బీర్ కొడుతూ ఉంటాడు. రేయ్! మనల్ని గుర్తు పట్టడురా! వాడు ఉద్యోగంలో చేరినా కూడా మనమే కొట్టామన్న విషయం వాడికి అస్సలు తెలీదు. నేను అలా మొత్తం కూడా ప్లాన్ చేసి పెట్టాను కదా! ఇవిగో ఈ మంకీ క్యాప్‌లు వేసుకోండి. మనకు వాడు స్పష్టంగా కనిపిస్తాడు. మనం ఎవరో వాడికి అస్సలు తెలీదు. అర్థమైందా అని 3 మంకీ క్యాప్‌లు ఇస్తారు. ఇక ఒక బీర్ బాటిల్ పట్టుకొని, సార్ మేము మీ ఫ్యాన్సం సార్ అంటూ చెర్రీ రావటంతో, అదేంట్రా నా ఫ్యాన్స్ ఏంటి? సినిమా హీరోలకు కదరా ఫ్యాన్స్ ఉండేది. మీరు నా ఫ్యాన్స్ ఏంట్రా అని సూర్య తూలుతూ మత్తుగా మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి సార్ పోలీస్ ఆఫీసర్లకి ఫ్యాన్స్ ఉండకూడదా ఏంటి? నిజం సార్ నిజమే చెప్తున్నాము. మేము మీ ఫ్యాన్స్‌మే. మీకు వెరైటీగా ఇలా చూడటానికి వచ్చామని చెర్రీ చెప్తుంటే, రేయ్! నా ఆటోగ్రాఫ్ కావాలా ఏంటి? అయినా కూడా అలా మొఖాలకు మంకీ క్యాపులు పెట్టుకున్న కోతుల్లా ఉన్నారేంట్రా? అని సూర్య అంటే, సార్ మీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాం. ఇదిగోండి సార్ ఈ బీర్ బాటిల్ తాగేయాల్సిందే అని చెర్రీ అంటే, రేయ్! నేను ఆల్రెడీ తాగేసి ఉన్నాను. ఎలా తాగుతానని సూర్య అంటాడు. లేదు సార్ తాగాల్సిందే అని చెర్రీ అంటే, నా వల్ల కాదురా అని సూర్య అంటాడు. సార్‌కి కుదరదంట. సరే మనమే తాగించేద్దాం అని ముగ్గురు బలవంతంగా సూర్యకి తాగించేస్తారు. రేయ్! ఏంట్రా నేనెవరనుకుంటున్నారు? నేను ఎస్పీ సూర్యనిరా అని సూర్య చెప్తూ ఉంటే, సార్ మీరిప్పుడు ఎస్పీ సూర్య కాదు సార్, ఎస్ఎస్పీ సార్. ఎస్ఎస్పీ అంటే సస్పెండ్ అయిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అని చెర్రీ చెప్తాడు. రేయ్! నేను సస్పెండ్ అయ్యానని తెలుసుకునే ఇలా వచ్చారా? నేను సస్పెండ్ అయినంత మాత్రాన నా పవర్ పోయిందనుకుంటున్నారా? నేను మళ్ళీ జాయిన్ అయిన తర్వాత మీరెవరో కనిపెట్టి మరీ నేను మీ సంగతి తేలుస్తాను అని చెప్తూ ఉంటే, రేయ్! నిన్ను ఇలా కాదురా అని చిర్రి సూర్యని బాగా చావగొట్టేస్తాడు. రేయ్! నన్నే కొట్టావు కదా! నిన్ను అస్సలు వదిలిపెట్టనురా అని సూర్య చెప్తూ ఉంటే, రేయ్! నేనెవరో నువ్వు తెలుసుకోవాలి కదరా! నువ్వు నన్ను కనిపెట్టటానికని చెర్రీ అంటాడు. సీసీ క్యాముల్లో చూసైనా సరే నేను నిన్ను కనిపెడతానురా! అప్పుడు నేను జాయిన్ అయిన తర్వాత నీపై నేను పగ తీర్చుకుంటాను అని సూర్య చెప్తుంటే, రేయ్! మనం ఈ మంకీ క్యాపులు లోపలికి వచ్చిన తర్వాత కదరా పెట్టుకుంది. సీసీ క్యాముల్లో చూస్తే మనం దొరికిపోతాం అని ఫ్రెండ్స్ టెన్షన్ పడుతూ ఉంటాడు. రేయ్! వీడిని ఇంత కొట్టినా కూడా నాకు అస్సలు తనివే తీరలేదురా! అయినా వీడు ఏం మాట్లాడుతున్నాడో నీకు అర్థమవుతోందా? నన్ను కనిపెడతాడంట. ఇప్పుడు నన్ను కనిపెడతావు కదా! కాబట్టి ఇప్పుడు నిన్ను చంపేశాననుకో అప్పుడు నువ్వు నన్ను ఎలా కనిపెడతావు? కనిపెట్టావు కాబట్టి ఇప్పుడే నేను నిన్ను చంపేస్తాను అని అక్కడ ఉన్న ఒక బీర్ బాటిల్‌ని తీసుకొని పగలగొట్టి పొడవబోతూ ఉంటాడు. రేయ్! నేను నిన్ను చంపేశాననుకో, నిన్ను చంపింది ఎవరో తెలియక నువ్వు నీ ఆత్మ శాంతించదురా! కాబట్టి నిన్ను చంపే ముందు నేనెవరో నీకు చూపిస్తాను అని మంకీ క్యాప్ తీసేసి పొడవబోతూ ఉంటాడు.
సరిగ్గా అప్పుడే గగన్ అక్కడికొచ్చి చెర్రీ చేతిని అడ్డుపట్టుకుంటాడు. అయితే అంతకుముందే చెర్రీతో పాటి ఉన్న ఫ్రెండ్ కాస్త గగన్‌కి ఫోన్ కాల్ చేస్తాడు. "అన్నయ్య, నేను చెర్రీ ఫ్రెండ్ రాజాని మాట్లాడుతున్నాను. ఇక్కడ ఒక బార్‌లో ఎస్పీ సూర్యని చెర్రీ కొట్టటానికి వచ్చాడు. ముందు కొట్టటానికే వచ్చాడు కానీ ఇప్పుడు చంపబోతున్నాడన్నయ్య" అని చెప్పటంతో, "నువ్వు ఆ లొకేషన్ వెంటనే పెట్టు. ఇప్పుడే వస్తున్నా" అని గగన్ బయలుదేరి వచ్చి ఇప్పుడు చెర్రీ చేతిని అడ్డుపట్టుకొని ఉంటాడు. "రేయ్ చెర్రీ, ఏం చేస్తున్నావు? వదులు" అని గగన్ ఎంత చెప్తున్నా కూడా చెర్రీ అస్సలు వినకుండా, "అన్నయ్య, నన్ను వదులన్నయ్య, వీడు ప్రాణాలతో ఉండకూడదన్నయ్య" అంటూ మళ్ళీ 2 సార్లు పొడవబోతూ ఉంటే వెంటనే గగన్ చెర్రీ చెంప పగలగొడతాడు. "అది కాదన్నయ్య" అని చెర్రీ చెప్తుంటే, "నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా" అని చెర్రీ చేతిలో ఉన్న ఆ సగం గాజు సీసాని గగన్ తన చేతిలో పట్టుకొని చెర్రీని, ఫ్రెండ్స్‌ని పంపించేస్తాడు. ఈ లోపల ఎస్పీ సూర్య మొఖంపై నీళ్లు చల్లుకొని గగన్‌ని అలా చూసేసి, "రేయ్, నువ్వారా నన్ను కొట్టటానికి, చంపటానికి వచ్చిందని" గగన్ కాలర్ పట్టుకుంటాడు. "రేయ్, అవునురా, నేనేరా నిన్ను చంపటానికి వచ్చిందని" గగన్ చెర్రీ చేసిందంతా కూడా తన మీద వేసుకుంటాడు. "రేయ్, నిన్ను చావు వరకు తీసుకువెళ్ళినా కూడా నువ్వు నన్ను చంపటానికి వస్తావా? నిన్ను అస్సలు వదిలిపెట్టనురా" అని సూర్య అరుస్తూ ఉంటే, సూర్య చేతిని విదిలించి పడేసి, "రేయ్, నువ్వు ఏం చూసుకొని ఇలా పొగరుగా మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను చంపాలని చూసావు. అందుకే నిన్ను ఇలా కొట్టి వదిలేస్తున్నాను. మళ్ళీ నా జోలికి రాకుండా ఉండు" అని గగన్ ఆ గాజు సీసాని చూపించి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. "రే రే" అంటూ సూర్య కింద పడిపోయి స్పృహ కోల్పోతాడు. తర్వాత భూమి, శారద కేపీ దగ్గరికి వచ్చి ఒక రోడ్డు దగ్గర నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. "ఏంటి, పూరి, శివ ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారా? వాళ్ళకి పెళ్లి చేస్తున్నారా? శారద, నేను మిమ్మల్ని వదిలేసిన తర్వాత అన్నీ నీవే చూసుకొని ఇలా పెళ్ళిళ్ళు కూడా జరిపిస్తున్నావు. నిన్ను దేవత అనడం కూడా తక్కువే శారద. నువ్వు దేవత కన్నా ఎక్కువ" అని కేపీ కన్నీళ్లు కారుస్తూ ఉంటే, "ఏవండీ, మీరు మమ్మల్ని వదిలేసిన తర్వాత వాడే అన్నీ చూసుకున్నాడు. అన్నీ వాడు మాకు అండగా ఉంటూ కూడా ఇదంతా మా అమ్మే చేసింది, నాదేం లేదు" అని చెప్పటం గగన్ గొప్పతనం అండి. అంతా కూడా వాడే చేశాడు అని శారద చెప్తూ, "నన్ను క్షమించండని" దండం పెడుతూ ఉంటుంది. "చూడు శారద, అవును, నువ్వు చెప్పింది నిజమే. అన్నీ గగనే చూసుకున్నాడు. ఇప్పుడు పూరి పెళ్లి కూడా జరుగుతుంది. కానీ నేను తండ్రిగా కన్న ధ్యానం చేయలేను. గగన్ నన్ను దూరం నుంచి కూడా చూడనిస్తాడో లేదో. నేను చాలా దురదృష్టవంతుణ్ణి" అని కేపీ బాధపడుతూ ఉంటే, "ఏవండీ, మీరు బాధపడకండి. నేను అన్ని విషయాల్లో గగన్‌ని మార్చగలుగుతున్నాను కానీ మీ విషయంలో మార్చలేకపోతున్నాను. నన్ను క్షమించండని" శారద దండం పెడుతూ ఉంటుంది. "మావయ్య, ఆ రోజు కూడా త్వరలోనే వస్తుంది మావయ్య. బావ మిమ్మల్ని కూడా అర్థం చేసుకుంటాడు. ధైర్యంగా ఉండండి" అని భూమి చెప్తుంది. అన్నట్లు గగన్ ఒప్పుకున్నాడా అని కేపీ చెప్పటంతో, "అయ్యో మావయ్య, బావకి తెలియకుండా మేము పెళ్లి చేసే ధైర్యం, మీకు చెప్పే ధైర్యం చేస్తామా? పూరి, శివ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారని తెలిసిన వెంటనే బావ చాలా సంతోషంగా అంగీకరించాడు" అని భూమి చెప్తుంది. "సరేనమ్మా, నాకు చాలా సంతోషంగా ఉంది" అని కేపీ చెప్తాడు. "సరే, జాగ్రత్తగా వెళ్ళండని" కేపీ చెప్తూ, "అమ్మ భూమి, ఒక్క నిమిషం" అని శారదని కారు దగ్గరికి పంపించేసి, "అమ్మ భూమి, గగన్‌లో ఏమైనా మార్పు వచ్చిందా? నీపై ప్రేమ చూపిస్తున్నాడా?" అని అడుగుతూ ఉంటే, "అదంతా కలగానే ఉంది మావయ్య. ఎక్కడైనా మార్పు వస్తుందేమో, నా పైన ప్రేమ చూపిస్తాడేమోనని నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను. నా ప్రేమ నిజమని నమ్మించటానికి ఏం చేయాలో అర్థం కావటం లేదు. బహుశా నా ప్రాణాన్ని ఆయన కాళ్ళ దగ్గర వదిలేస్తేనైనా అప్పుడు నా ప్రేమ నిజమైనదని ఆయన నమ్ముతాడేమోనని" భూమి బాధపడుతూ ఉంటుంది. తర్వాత గగన్ ఆఫీస్ నుండి ఇంటికి వస్తూ పూల బండి దగ్గర ఆగి భూమి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. సాయంత్రం వస్తూ పువ్వులు తీసుకురావాలని చెప్పటంతో ఇక బండి దగ్గరికి వచ్చి, "ఆడవాళ్ళు యూజువల్గా ఇష్టపడే పూలేంటని" అడుగుతూ ఉంటే, "మల్లెపూలే సార్. ఏంటి, కొత్తగా పెళ్ళయిందా? మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతోంది. 3 ఇవ్వాలా, 2 మూరలు ఇవ్వాలా చెప్పండి సార్" అని అంటుంటే, బుట్ట పూలు ఇవ్వమని బుట్ట పూలు తీసుకొచ్చి భూమి తరలో గగన్ స్వయాన తన చేతులతో పూలు పెడతాడు.